చేసుకోకుండా నయోమి తన భర్తతో మాట్లాడింది. భర్త కూడా అన్నాడు, మనం వెళ్ళిపోదామా, బెత్లెహేము నుండి వెళ్ళిపోదామా, ఎక్కడికి వెళ్ళి మోయాబు ప్రాంతంలో మంచి బిజినెస్ చేసుకోవచ్చట. బిజినెస్ చేద్దామంటే ఓఎస్ అని చెప్పింది. ఇద్దరు కొడుకులు మొత్తం కలిసి బయలుదేరి బెత్లెహేము ప్రార్థనా స్థలము, దేవుని కరుణా స్థలము, భక్తి కలిగిన స్థలము, దేవుడి యొక్క రొట్టెల ఇల్లు అని పిలువబడే ఆ స్థలం నుండి దేవుని ఆధారం చేసుకోకుండా బయలుదేరి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందంటే రూతు గ్రంథంలో మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది. అసలు ఎవరి మోయాబీలు? అక్రమ సంబంధం, వాక్య విరుద్ధంగా వచ్చిన సంతానం, దేవుడు వద్దు అని ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అతిక్రమించేసిన పాపం. కాబట్టి లోతు కుమార్తెల యొక్క సంతానం అది. అపవిత్రులై వాక్యానికి విరుద్ధంగా దేవుడు పెట్టిన క్రమాన్ని తప్పించారు వాళ్ళు. గనుక మోయాబీలతో సహవాసం చేయకూడదన్నాడు దేవుడు. మోయాబీలతో మీకు ఏ సహవాసం ఉండకూడదన్నాడు. అయితే మోయాబీ పట్టణానికి వెళ్ళిపోయింది. అక్కడ బిజినెస్ స్టార్ట్ అయింది. మంచిగా పైకి వద్దాం అనుకున్నారు. కానీ సడన్గా భర్తగా ఆపద వచ్చింది. ఆపదలో సంపాదించిన డబ్బు ఉందిగా, డబ్బు ద్వారా హాస్పిటల్కో వైద్యుల దగ్గరకు వెళ్ళి ఎలాగైనా భర్తను బతికించుకుందామని పరిగెత్తింది. దేవుడు గుర్తురాలా. బెత్లెహేములో ఉన్నప్పుడు దేవుని ప్రార్థనా స్థలం, అది భక్తిగల స్థలం, దావీదుపురం లాంటిది. అక్కడ విడిచిపెట్టి ఆ ప్రాంతం దూరంగా వెళ్ళిపోయింది. యేసుప్రభు వారు జన్మించిన ప్రాంతం కదా బెత్లెహేం. ఆయన జన్మించిన స్థలం కూడా బెత్లెహేమే. అక్కడ నుండి కొంత దూరంలోనే మనకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో ఈమె దూరంగా వెళ్ళిపోయిన తర్వాత సంపాదించిన డబ్బుతో భర్తను బతికించుకోవాలనుకుని ఆపద వచ్చేసింది. ఆ ప్రాంతంలో భర్త కాయిలా పడ్డాడు, అనారోగ్యం, హాస్పిటల్కి తిరిగింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తన సాయశక్తిలా ఖర్చు పెట్టింది. మరి సంపాదించిన డబ్బంతా వృధా చేసింది. లాస్ట్కి భర్త చనిపోయాడు. అప్పటికైనా దేవుడు గుర్తురాలి ఆమెకి. ఏదో పైపైన ప్రార్థన తప్ప నిజమైన ప్రార్థన చేయలే. సరే, కొన్నాళ్ళు పోయాక పెద్ద కుమారుడు కాయిలా పడ్డాడు, అనారోగ్యం పాలయ్యాడు. బ్రతికించుకుందాం కదా అని డబ్బు సంపాదించారు కదా, ఆ సంపాదనతో పరిగెత్తింది. పెద్ద కుమారుడు కూడా దక్కలేదు, చనిపోయాడు. రెండవ కుమారుడు కొన్నాళ్ళు పోయాక కాయిలా పడ్డాడు. ఒక్క కుమారుడని ఉన్నాడులే అనుకుంటే అతనికి కూడా అనారోగ్యం వచ్చింది. పరిగెత్తింది, ఆ బిజినెస్లో సంపాదించిన డబ్బంతా కూడా ఖర్చు పెట్టింది, ప్రయోజనం లేదు. మూడోవాడు కూడా, అంటే ఆ భర్త, ఇద్దరు కుమారులు, చిన్నవాడు కూడా చనిపోయాడు. ఎప్పుడైతే చిన్న కుమారుడు కూడా చనిపోయాడో ఆమెకి ఏమీ ఆధారం లేకుండా అయిపోయింది. అయితే ఆ ఊర్లో ఇద్దరు కుమారులు పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు పెళ్లి చేసింది. పెళ్లి చేస్తే ఇద్దరు కోడళ్ళు ఇంటికి వచ్చారు. ఆ ఇద్దరు కోడళ్ళు భక్తిగా ఉంటారేమో అనుకుంది. కానీ అందులో కొడుకులు చనిపోయేసరికి యవన స్త్రీలు వాళ్ళు, ఆమె చెప్పింది, అమ్మ మీ ఇద్దరు యవనంలో ఉన్నారు, నా కొడుకు కుమారులు ఇద్దరు చనిపోయారు, ఇప్పుడు మళ్ళా మీ యవన జీవితం ఎందుకు వేస్ట్ అవ్వడం, మీరు మళ్ళీ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకోండి, మీ పేరెంట్స్ చేస్తే చేసుకోండి పెళ్ళి, ఇక మీరు నా కోడళ్ళు కాదు, ఎందుకంటే కొడుకులు వెళ్ళినప్పుడు ఇక కోడళ్ళు ఎక్కడ అని చెప్పి అప్పుడు ఆలోచనలో పడింది. ఎందుకు నా జీవితం ఇలా అయింది, కొంచెం ముందే ఆలోచించే ఉంటే బాగుండేది, ముందే హృదయ పరీక్ష చేసుకున్నట్టే బాగుండేది. కొన్నిసార్లు మనం ఆలస్యంగా చేస్తుంటాం. హృదయ పరీక్ష వెంటనే చేయాలి. ఎందుకు ఏ కారణం చేత నేను ఈ నష్టాన్ని ఎదుర్కొన్నాను, ఎందుకు ఈ సమస్య వచ్చింది, నా కుటుంబంలో ఈ సమస్య రావడం గల కారణం ఏంటి? కారణం లేకుండా కార్యం జరగదు. ఈ కార్యం జరిగిందంటే దీని వెనక కారణాలు ఏంటో వెతుకు తీయాలి. మోసెస్ దేవుని మీద ఆధారపడబట్టి, అతను డబ్బు మీద ఆధారపడి ఉంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలేదా? డబ్బిస్తాను, సముద్రం 2 పాయలుగా చీల్చేవాడు ఉన్నారా? లేరే. సముద్రాన్ని 2 ఆరిన నేలగా మార్చి రోడ్డు వేసాడు దేవుడు. అది కూడా క్షణాల్లో జరిగిపోయింది. వెనకుండి శత్రు సైన్యం రాకుండా అగ్నిస్తంభం నిలబెట్టాడు. ముందుకు వీళ్ళందరినీ తీసుకువెళ్ళాడు. ధనం మీద ఆధారపడితే ఇలాంటి మెరకలు జరగవు. ఖండబలం మీద, ధనబలం మీద, కులబలం మీద ఈ అద్భుతాలు చూడలేరు వాళ్ళు. దేవుని మీద ఆధారపడిన మోషే అద్భుతమైన సహాయం పొందగలిగాడు. నెగ్గమ 14-15 2 అధ్యాయాల మీద చదువుతూ కనిపిస్తుంది. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. 1 సమూయేలు 22:1-2 వచనాల్లో, కీర్తన 123 కీర్తన 1-2 వచనాల్లో, కొండల తట్టున కన్నులిచ్చున నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. హ్యాపీ మూమెంట్స్, ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు హ్యాపీగా ఉంటావో దేవుని స్తుతించు. ఇన్ డిఫికల్ట్ మూమెంట్స్ సీక్ గాడ్. కష్టకాలము, క్లిష్టకాలం వచ్చింది, ఆపత్కాలము, దేవుణ్ణి వెతుకు. క్వైట్ మూమెంట్స్ వర్షిప్ గాడ్. దేవుడిని ఆరాధించండి. ఎప్పుడైతే నువ్వు క్వైట్గా
అన్నింటిలో సమాధానంగా ఉన్నావు, ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, బండి ఉంది, డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? అయితే క్వైట్గా ఉన్నావా? అనారోగ్యాలు ఏమి కలవరం లేకుండా అయితే ఇన్ క్వైట్ మూమెంట్స్ వర్షిప్ గాడ్. పెయిన్ఫుల్